ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా బీఆర్ఎస్ హరీష్ రావు కారణమని మాట్లాడుతున్నావంటే అది నీ వైఫల్యం, నీ చేతగాంతనం. ఇంకోటి అంటున్నా, నువ్వు ఆడ పోయి ఏం మాట్లాడినావు? ఈ ఎన్నికలు నేను గెలిచినా ఓడిపోయినా నాకు లెక్కే లేదు, నా గవర్నమెంట్కు ఇబ్బందే లేదు అని నువ్వు మాట్లాడిన మాటలు పాపం నీ అభ్యర్థి పాలిట శాపమైంది. ఇవాళ నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డి కారణం. ఇంకో మాట అంటున్నా, మరి నువ్వు ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో డీకేఆర్ నువ్వే గెలిపించినావా? మరి ఇప్పుడు నా మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా. మల్కాజ్గిరిలో నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని నువ్వే దగ్గరుండి గెలిపించినవా? సమాధానం చెప్పు. నీ సొంత సీటు కదా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ నువ్వే దగ్గరుండి మోడీ గారికి భయపడి గిఫ్ట్కి ఇచ్చినవా? బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ. చెప్పింది కదా చోటేబాయ్, బడేబాయ్ తుమారా ఆశీర్వాద్ హోనా అని. హుజూరాబాద్ మునుగోడులో ఏమైందో మనకు తెలియదా? ఈయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. అంటే నువ్వు అమ్ముడు ఓవుడు నీకు అలవాటు ఉంది. నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు. ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి పాలన మీద దృష్టి పెట్టు. ఇలా పరిపాలనలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. మొన్న ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చెప్పిండు చూసినావు గుజరాత్లో. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ యొక్క కోవట్లు ఉన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందో ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి. మొన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు, మోడీ మంచోడు కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు అన్నాడు. చూసిందా మీరు? మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డే మంచోడు కాదు అన్నాడు. అంటే నువ్వు మోడీ గారు మంచోడు అన్నవంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టు. ఎందుకు ఈ మాట అంటున్నా? పొద్దుగా లేస్తే రాహుల్ గాంధీ ఏమంటాడు? మోడీ చెడ్డోడు, మోడీ మంచోడు కాదు, మోడీ మంచోడు కాదు, మోడీ దేశానికి అన్యాయం చేస్తుండని రాహుల్ గాంధీ అంటాడు. మరి నువ్వేమంటున్నావు? మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. మరి మోడీ మంచోడు అంటే ఇక రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా, నథింగ్ బట్. అంటే ఇలా రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి ఇలా ఎవరు బీజేపీ కోహట్టులో. మరి మొన్న నువ్వు గుజరాత్లో మాట్లాడినావు కానీ రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో కూడా కొంతమంది కోవట్లు ఉన్నారు, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ. ముఖ్యంగా